హలో ఎవ్రీవన్, జెమ్ మెంటార్స్కి స్వాగతం. ఈరోజు మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూని చూద్దాం. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడాను మనకి రాబోయే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మీకు అపియర్ అవుతాయి. డెఫినెట్లీ ఈ సెషన్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. సో స్టార్ట్ చేద్దాం మనం. ఫస్ట్ క్వశ్చన్, డిఆర్డిఓ ఇటీవల విజయవంతంగా పరీక్షించిన స్వదేశీ క్షిపణి ఏది? ఓకే, చూడండి, స్వదేశీ. ఇప్పుడు కూడా కీవర్డ్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదండి? లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్, సి. సెకండ్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇటీవల ఆర్డర్ ఆఫ్ ద వైట్ డబుల్ క్రాస్ పురస్కారం ఏ దేశం ప్రదానం చేసింది? స్లోవేకియా. మూడో ప్రశ్న, తాజా సిప్రి నివేదిక ప్రకారం భారతదేశం వద్ద అంచనా ప్రకారం ఎన్ని అణు వార్ హెడ్స్ ఉన్నాయి? 190. నాలుగు, ఆర్బీఐ రీలథాన్ 2026 ప్రధానంగా ఏ అంశంపై అవగాహన కల్పించేందుకు ప్రారంభించబడింది? బి, సైబర్ మోసాల నివారణ. 5, గ్లోబల్ విండ్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 15వ తారీఖున జరుపుకుంటారు. 2050 నాటికి జనాభాను 10 మిలియన్లకు పరిమితం చేసే ప్రతిపాదనను ఇటీవల ఏ దేశం తిరస్కరించింది? స్విట్జర్లాండ్. సో 2050 నాటికి జనాభాను మనం 10 మిలియన్లకు పెంచలేమని చెప్పి ఆ దేశం అనేది తిరస్కరించిందండి, స్విట్జర్లాండ్. 7వ ప్రశ్న, ప్రపంచంలో అత్యధిక పాల ఉత్పత్తి చేసిన దేశం? డెఫినెట్గా భారతదేశం. 8వ ప్రశ్న, ప్రపంచ ఎడారీకరణ మరియు కరువు నిరోధక దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? జూన్ 17, అంటే ఈరోజే, టుడే. 9వ ప్రశ్న, అంతర్జాతీయ యోగా దినోత్సవం. నిన్న కూడా మనం ఈ క్వశ్చన్ చూసాం, జూన్ 21. 10వ ప్రశ్న, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న బ్రేక్ఫాస్ట్ అండ్ మిల్క్ స్కీమ్ ప్రధానంగా ఎవరికి ఉద్దేశించబడింది? సో ప్రభుత్వం అమలు చేస్తుంది కాబట్టి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి ఈ యొక్క స్కీమ్ అనేది అప్లికబుల్ అవుతుందండి. 11వ ప్రశ్న, ఆర్బీఐ రీలథాన్ 2026 ప్రధానంగా ఎవరిని లక్ష్యంగా చేసుకుంది? అంటే కళాశాల విద్యార్థులను, యూత్ని. 12వ ప్రశ్న, లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్ ఏ రకానికి చెందినది? క్రూజ్ మిసైల్ అని చెప్పి దీని పేరులోనే క్రూజ్ మిసైల్ ఉంది కాబట్టి ఇది క్రూజ్ క్షిపణి. 13, సిప్రి పూర్తి పేరు ఏమిటి? చాలా ఇంపార్టెంట్ అండి. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఆప్షన్ ఏ. 14వ ప్రశ్న, గ్లోబల్ విండ్ డే ఏ ఇంధన వనరులను ప్రోత్సహిస్తుంది? పవన్ శక్తి. ప్రపంచంలో సైనిక వ్యయాల పరంగా భారతదేశం ప్రస్తుతం ఏ స్థానంలో ఉంది? కమెంట్ చేయండి ఆన్సర్. 5వ స్థానం. 16వ ప్రశ్న, ప్రపంచ పాల ఉత్పత్తుల్లో భారతదేశం వాటా సుమారుగా ఎంత? పాల ఉత్పత్తిలో మనం నెంబర్ 1 అండ్ మన వాటా ఎంత అండి? 24%. 17, ఆర్బీఐ నిర్వహిస్తున్న సైబర్ అవగాహన కార్యక్రమాల ప్రధాన లక్ష్యం ఏమిటి? మెయిన్లీ ఆన్లైన్ ఆర్థిక మోసాల నుంచి ప్రజలను రక్షించడం, ఆన్లైన్ ఫ్రాడ్స్ జరగకుండా
ఇప్పుడు మనం నిర్వహిస్తున్న రైలథాన్ లాంటి కార్యక్రమాలు ఆర్బీఐ ప్రవేశపెడుతుందండి. 18వ ప్రశ్న, ఎడారీకరణ డెజర్టిఫికేషన్ అంటే ఏమిటి? అంటే సారవంతమైన భూమి నిరుపయోగమైన ఎడారి భూమిగా మారడాన్ని డెజర్టిఫికేషన్ అంటారు. ఎండిపోవడం, ఎడారిగా మారిపోవడం. 19, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారత్ ఏ వేదికలో ప్రతిపాదించింది? అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. 20వ ప్రశ్న, క్రూయిజ్ క్షిపణి యొక్క ప్రధాన ప్రత్యేకత ఏమిటి? సో ఇది తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఇది ప్రధానమైనటువంటి ప్రత్యేకత క్రూయిజ్ మిసైల్. బ్రహ్మోస్, ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఈ మిసైల్స్ ఏవైతే ఉన్నాయని కూడాను ఇవి ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదిస్తాయి మరియు తక్కువ ఎత్తులో ప్రయాణించగలవు. ఓకే అండి, ఈ విధంగా ఈరోజు మనం 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మేము ఈరోజు వచ్చిన కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము క్రోడీకరించి కంపైల్ చేసి మీకు ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్గా అందిస్తున్నాము. దయచేసి మా కష్టాన్ని అర్థం చేసుకొని మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. అండ్ జెమ్ మెంటర్స్ వీడియోస్ని ఆదరిస్తున్నందుకు అందరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.